హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ మైగ్రేన్. దిస్ ఇస్ నాట్ జస్ట్ హెడ్. ఈ టాపిక్ నేమ్ ఎందుకు అలా అని పెట్టానంటే, నార్మల్ హెడ్ ఏక్స్ వేరు, మైగ్రేన్ హెడ్ ఏక్స్ వేరు. ఎందుకు వేరు, ఎలా డిఫరెన్స్ ఉంటుంది రెండు హెడ్ ఏక్స్ కి మధ్యలో అంటే, నార్మల్ హెడ్ ఏక్ మనకి అరౌండ్ 30 minutes to 1 hour ఉండడం, మైల్డ్ హెడ్ ఏక్ ఉండడం, అండ్ కొంచెం వర్క్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం, ఒక చిన్న పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోవడం, ఇవన్నీ నార్మల్ టెన్షన్ టైప్ హెడ్ ఏక్ లో లేకపోతే సింపుల్ సింపుల్ హెడ్ ఏక్స్ లో ఉంటాయి. కానీ మైగ్రేన్ హెడ్ ఏక్ ఎందుకు డిఫర్ అవుతుంది దీనికంటే అంటే, మైగ్రేన్ హెడేక్ జనరల్ గా వన్ సైడెడ్ వస్తుంది, కానీ తల మొత్తం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ దీనితో పాటు లైట్ చూడడం ఇబ్బంది కానీ, అండ్ చప్పుడు విన్న సింపుల్ గా, నార్మల్ హెడేక్ లో మనకి హెవీ సౌండ్స్ ఇస్తే ఎలాగో హెడేక్ ఇంక్రీజ్ అవుతుంది, అలా కాకుండా పక్కన ఎవరైనా చిన్నగా మాట్లాడినా కూడా అది ఇరిటేషన్ గా రావడం, అండ్ ఏదన్నా తిందామన్నా లేకపోతే ఏదన్నా వాటర్ తాగుదామన్నా కూడా నాజియస్ ఫీల్ అవ్వడం, ఏదైనా స్మెల్ కూడా చూస్తే ఆ స్మెల్ పడకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల జనరల్ గా మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళు ఒకటే రూమ్ లో లైట్స్ అన్ని బంద్ చేసుకొని అండ్ డోర్ పెట్టుకొని ఏ సౌండ్ రాకుండా సైలెంట్ గా ఒక దగ్గర పడుకోవాల్సి వస్తుంది. సో దీనివల్ల ఒకవేళ ఏజ్ ని బట్టి వాళ్ళు, ఒకవేళ స్కూల్కి వెళ్ళే ఏజ్ అయితే స్కూల్ డిస్టర్బ్ అవ్వడం, కాలేజ్కి వెళ్ళే ఏజ్ అయితే కాలేజ్ కి బంక్స్ కొట్టాల్సిన, అదే లీవ్స్ పెట్టాల్సిన అవసరం రావడం, ఆర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళైతే ఆఫీస్ లో ఊరికి లీవ్ పెట్టడము, డిపెండ్స్. అంటే ఒకవేళ ఆ వ్యక్తికి ఎన్ని రోజులకు ఒకసారి హెడేక్ వస్తుంది, పర్ వీక్ ఒకటి వస్తుందా అండ్ పర్ మంత్లీ ఒకటి వస్తుందా, లేకపోతే ఎవ్రీ 6 months కి ఆర్ 1 year కి ఒకసారి వస్తుందా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది, ఈ హెడేక్ వల్ల అనేది ఒక పర్సెంట్ సోషల్ లైఫ్ లో కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, వాళ్ళ జాబ్ లైఫ్ లో కానీ మొత్తం ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మందికి ఈ జబ్బు ఉందండి. మన ఇండియాలో అయితే ఐదుగురిలో లేకపోతే ఏడుగురిలో ఒకరికి మైగ్రేన్ ఉంటుంది. అండ్ ఆ మైగ్రేన్ మా మగవారితో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ ఆడవాళ్ళకి ఏ టైంలో ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్, లైక్ ఇప్పుడు 15 years నుంచి స్టార్ట్ చేస్తే అరౌండ్ 40 years వరకు. అంటే ఏ ఏజ్ లో అయితే జనరల్ గా వాళ్ళు వాళ్ళ కెరీర్ ని ఎక్కువ డెవలప్ చేసుకుంటారు, ఏ ఏజ్ లో అయితే వాళ్ళు జనరల్ చిల్డ్రన్ ప్లాన్ చేసుకుంటారు, ఈ ప్రొడక్టివ్ ఇయర్స్ లోనే ఫీమేల్స్ కి ఎక్కువ ఉంటుంది. అండ్ దీనికి ట్రిగ్గర్స్ ఏంటి, మైగ్రేన్ కి ట్రిగ్గర్స్ అండ్ మైగ్రేన్ సిమ్టమ్స్ ఏంటి. మైగ్రేన్ సిమ్టమ్స్ ఒక్క సైడ్ హెడ్ ఏక్ రావడం, అంటే హెడ్ ఏక్ ఎలా ఉంటుంది అంటే లోపల నుంచి ఏదో మనల్ని గుద్దుతుంది అన్నట్టు హెడ్ ఏక్ ఉంటుంది. దాంతో పాటు వెలుగు చూడడానికి ఇబ్బంది అవ్వడము, లేకపోతే చప్పుడు విన్నా ఇబ్బంది అవ్వడము, ఏదైనా స్మెల్స్ చూసినా ఇబ్బంది అవ్వడము అవుతుంది. అండ్ కొందరికి ఈ హెడ్ ఏక్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, తొందరగా అలసిపోయినట్టు అవ్వడము, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడము, అండ్ ఏదన్నా చిన్నగా మాట్లాడినా కూడా చిరాకు వచ్చేయడము, అండ్ కళ్ళ ముందు ఏదో చుక్కలు చుక్కలుగా కనబడుతుంది అని అన్నట్టు అవ్వడము, లేకపోతే కళ్ళ ముందు ఏదో స్టార్స్ కనబడుతున్నాయి, అండ్ కాళ్ళు చేతులు కొంచెం టింగ్లింగ్ టింగ్లింగ్ అవ్వడము, ముద్ద పారినట్టు అవ్వడము, చిమ చిమ అనిపించడము, చీమలు పారినట్టు సెన్సేషన్ రావడము, లేకపోతే మాటలు స్పష్టత తగ్గిపోవడము, ఇదంతా మనకు హెడ్ ఏక్ జరిగే ఒక 1 hour ముందు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కసారి హెడ్ ఏక్ స్టార్ట్ అయిన తర్వాత ఇది 4 గంటల నుంచి 72 గంటలు, అంటే 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో జనరల్ గా ఏ చిన్న హెడ్ ఏక్స్ అయినా మనకి 1 hour లో తగ్గిపోవడం, 2 hours లో తగ్గిపోవడం జరుగుతుంది. కానీ మైగ్రేన్ హెడ్ ఏక్ లో మాత్రం ఇది 4 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది, ఒకవేళ మందులు వేసుకోకపోతే. అండ్ ఇది మనకి వర్క్ లైఫ్ ని కానీ అండ్ కెరీర్ ని కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. అందుకే దీన్ని మైగ్రేన్ లాగా కనిపెట్టడము, ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కామన్ గా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. కొందరికి ఏంటంటే, ఇది నార్మల్ హెడ్ ఏక్లే, కాకపోతే ఇది కొంచెం సివియర్ ఉంది, ఒక టాబ్లెట్ తో తగ్గిపోతుందిలే, లేకపోతే మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటారు. ఇంకొందరేమో మన పేషెంట్స్ కాదు కానీ వాళ్ళ పక్కన ఉండేవారు, హస్బెండ్స్ అయినా కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కానీ, వైఫ్స్ అయినా కానీ, ఇది నార్మల్ హెడ్ ఏక్ వస్తుంది, ఆ పేషెంటే ఎగ్జాగరేట్ చేస్తున్నారు, అంత హెడ్ ఏక్ ఏం లేదు, నార్మల్ వర్క్ తప్పించుకోవడానికి, లేకపోతే స్కూల్ తప్పించుకోవడానికి, కాలేజ్ తప్పించుకోవడానికి వాళ్ళే వాళ్ళ హెడ్ ఏక్ ని అగ్రవేట్ చేసి చెప్తున్నారు. అంతేం లేదు పేషెంట్, అంత ఏం లేదు ఈయనకి, ఏదో అట్లా చేస్తున్నాడు అంతే అని అనుకోవడం. అండ్ ఇది సింపుల్ గానే డయాగ్నోజ్ అవుతుంది, ట్రీట్మెంట్ సింపుల్ గానే ఉంటుంది, ఈజీగానే అన్నట్టు ఇంకొందరు మిస్కన్సెప్షన్. అండ్ దీనివల్ల మనకి ఎకనామిక్ బర్డెన్ కానీ, హెల్త్ బర్డెన్ కానీ చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎర్నింగ్ మెంబర్, సపోజ్ ఇంట్లో ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ మీదే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది.
ఒకవేళ వాళ్ళకి మైగ్రేన్ ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళలేకపోయినా, ఇంకా వాళ్ళ వర్క్ లైఫ్కి వెళ్ళలేకపోయినా, వాళ్ళ ఇంటికి వచ్చే శాలరీ తగ్గుతుంది. వాళ్ళకి వచ్చే ప్రమోషన్స్ ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. దానివల్ల ఇంట్లో బర్డెన్ అవుతుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద దెబ్బతినాల్సి వస్తుంది. సో దీనివల్ల ఖచ్చితంగా ఈ మైగ్రేన్ డిజార్డర్ ట్రీట్మెంట్ చేయడం చాలా చాలా అవసరం. అండ్ యా అండ్ మైగ్రేన్ సిమ్టమ్స్ చాలా హెడేక్ రావడము, ఆరా ఫినామినా ఇందాక నేను చెప్పాను కదా, కళ్ళ ముందు చుక్కలు చుక్కలు కనబడటము, అండ్ కాళ్ళలో చేతుల్లో తిమ్మిర్లు ఎక్కడట్ అవ్వడము, అండ్ మాటలు స్పష్టత తగ్గిపోవడం, దీంతో పాటు వామిటింగ్, నాజియా, అంటే వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం, లేకపోతే ఏదైనా చిన్నగా ఐటమ్ తీసుకున్నా కానీ, టాబ్లెట్ వేసుకున్నా కానీ అది వామిటింగ్ అయిపోవడం అని జరుగుతుంది. సో దీనికి కారణాలు ఏంటివి? సో జనరల్ గా లేడీస్ లో కామన్, ఆడవాళ్ళలో కామన్ అని చెప్పాను. వాళ్ళకి నార్మల్ టైంలో కంటే పీరియడ్స్ టైంలో ఈ హెడ్ ఏక్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అటు పీరియడ్స్ వల్ల ఇబ్బంది, దానివల్ల అసోసియేటెడ్ హెడ్ ఏక్ వల్లతో ఆ టైంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ నిద్ర లేకపోవడం, సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, టైంకి వాటర్ తీసుకోకపోవడం, అండ్ డైట్ డైట్ లో కొన్ని ఫుడ్స్ వల్ల హెడ్ ఏక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ కాఫీ, అండ్ కొందరికి కాఫీ తీసుకుంటే హెడ్ ఏక్ తగ్గుతుంది, కొందరు కాఫీ తోటే హెడ్ ఏక్ వస్తుంది. అండ్ చీజ్ ఐటమ్స్, లైక్ మన బర్గర్ మధ్యలో, లేకపోతే పిజ్జాలో అండ్ శాండ్విచెస్ లో మధ్యలో వాడే చీజ్ తో కానీ హెడ్ ఏక్ అగ్రివేట్ అవ్వచ్చు. అండ్ ఎన్విరాన్మెంట్, లైక్ బ్రైట్ లైట్స్, ఏదన్నా ఫంక్షన్ కార్, ఏదైనా షోస్కి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా సింగింగ్ షోస్కి అట్లా వెళ్ళినా కూడా, అండ్ పబ్స్ అట్లాంటి వాటిల్లో స్ట్రాంగ్ లైట్స్, స్ట్రాంగ్ సౌండ్స్ అనేటివి వస్తాయి, దానివల్ల హెడ్ ఎక్ ట్రిగర్ అవ్వచ్చు. అండ్ కొందరు మెడికేషన్స్ లైక్ కాంట్రసెప్టివ్స్, ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండడానికి కాంట్రసెప్టివ్స్ యూజ్ చేయడం, దానివల్ల కూడా హెడ్ ఎక్ అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్. అండ్ ఎలా డయాగ్నోస్ చేస్తారు? జనరల్గా డాక్టర్, ఒకసారి మీరు హెడ్ ఏక్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే, ఇప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి, అండ్ పేషెంట్ ని ఫస్ట్ డాక్టర్ అడుగుతారు, ఏంటి, ఎటు సైడ్ వస్తుంది, వస్తే ఎంతసేపు ఉంటుంది, దేని వల్ల వస్తుంది, వచ్చినప్పుడు మీకు కలిగే ఇబ్బంది ఏంటిది, ఇవన్నీ హిస్టరీ తీసుకొని డాక్టర్ అనేది ఒక డయాగ్నోసిస్కి వస్తారు. ఎందుకంటే హెడ్ లో చాలా టైప్స్ ఉంటాయి. అది ప్రైమరీ హెడ్ ఏక్ అవ్వచ్చు, లేకపోతే సెకండరీ, తలలో ఏదన్నా ఉండడం వల్ల హెడ్ ఏక్ అవ్వచ్చు. దాని సిమ్టమ్స్ వేరే ఉంటాయి, దీని సిమ్టమ్స్ వేరే ఉంటాయి. అండ్ మీకు ఎన్ని రోజుల నుంచి హెడ్ ఏక్ వస్తుంది, మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరికైనా ఉందా హెడ్ ఏక్? జనరల్ గా మనకి మైగ్రేన్ అనేది కొందరు పేషెంట్స్ లో, ఫీమేల్స్ లో అమ్మ నుంచి బిడ్డకు రావడం, తన నుంచి వాళ్ళ బిడ్డకు రావడం, ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి మైగ్రేన్ ఉండే ఛాన్సెస్ కూడా. సో ఈ హిస్టరీ అంతా తీసుకొని దాన్ని బట్టి అది ఎలాంటి హెడ్ ఏక్ అనేది డాక్టర్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ విషయానికి వస్తే, ట్రీట్మెంట్ లో చాలా ఉన్నాయి. ఒకటి, సపోజ్ పేషెంట్ సిమ్టమ్స్ ని బట్టి ఉంటుంది. కొందరికి ఏమో జస్ట్ నేను లైట్స్ అవాయిడ్ చేస్తే, లేకపోతే హెవీ సౌండ్స్ అవాయిడ్ చేస్తే నాకు హెడ్ ఏక్ ఏమో రాస్తారు అని కొందరు అంటారు. సో వాళ్ళు జస్ట్ అవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కొందరు కొన్ని ఫుడ్స్ తీసుకుంటే వస్తుంది అంటారు. సో ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కొందరు స్ట్రెస్, యాంగ్జైటీ అది, అండ్ టైంకి ఫుడ్ వాటర్ తీసుకుంటే నాకు ఏం అవ్వదు అంటారు. సో అది చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా కొందరికి ఇవన్నీ పాటించినా కూడా మనకి హెడ్ ఏక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ హెడ్ ఏక్ మనకి మంత్కి ఒకసారి ఆర్ 2-3 మంత్స్కి ఒకసారి వస్తే నో ప్రాబ్లం. ఆ టైంకి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. స్ట్రాంగ్ మైగ్రేన్ తగ్గించే టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, అవి వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది కాకుండా మనకి వీక్ ఒకసారి రావడం, వీక్ 2 సార్లు రావడం, ఇలా మంత్ మొత్తం వస్తే దానివల్ల పేషెంట్ వర్క్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. బికాస్ ఇన్ ఒక్క మంత్ లోనే మనకి 4 to 5 days ఆర్ 6 days లీవ్ పెట్టాల్సి వస్తే మనకి చాలా డిస్టర్బ్ అవుతుంది, వర్క్ కానీ, కాలేజ్ లైఫ్ కానీ, ఆర్ స్కూల్ లైఫ్ కానీ. సో ఇది మైగ్రేన్ హెడ్ ఏక్ రాకుండా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మనకు ఆ రోజు హెడ్ ఏక్ వచ్చినా రాకపోయినా గోల్డ్ ఈ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఒక 3 to 6 months ఈ టాబ్లెట్స్ అనేవి పెయిన్ కిల్లర్స్ కావాలి. మీరు పెయిన్ కిల్లర్స్ రాస్తుండ్రు అండ్ కిడ్నీస్ ప్రాబ్లం అవుతాయి, ఈ టెన్షన్ కూడా మీకు ఏం అవసరం లేదు. ప్రివెంట్ చేయడానికి డైలీ ఇచ్చే టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ కావు, అది వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ వేరే ఉంటుంది. సో ఇలా 3 to 6 months మెడికేషన్ వాడితే స్లోగా మనకి ఎపిసోడ్స్ తక్కువ అవుతాయి. అంటే ఇంతకుముందు వారంలో 2 సార్లు వచ్చేది ఇప్పుడు 2 వారాలకు ఒకసారి రావచ్చు. ఇంతకుముందు 2 వారాలకు ఒకసారి వచ్చేది ఇప్పుడు నెలకు ఒకసారి రావచ్చు. సో మనకి వర్క్ లైఫ్, కాలేజ్ లైఫ్ అనేది కొంచెం స్టెబిలైజ్ అవుతుంది.
ఆర్ ఈవెన్ హౌస్ వైఫ్స్ కి కూడా మనకి ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చక్కచక్క చేసుకోవడం అనేది ఈజీగా అవుతుంది. సో దీనితో పాటు మనకి ఆ ఆఫీస్ లో ఉన్న వాళ్ళ సపోర్ట్ అండ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ సపోర్ట్, సొసైటీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఒక ఎంప్లాయర్ ఈ కండిషన్ తెలియకుండా ఊరికే లీవ్స్ పెడుతున్నాడు, మాకు మాత్రం రావా హెడ్ఏక్స్, వీళ్ళకే వస్తాయి హెడ్ఏక్స్, ఈ మాత్రం దానికే లీవ్ పెట్టడం అవసరమా? సో కండిషన్ అర్థం చేసుకోకుండా, దాని సివియారిటీ అర్థం చేసుకోకపోతే ఆ పేషెంట్ ని మనం అర్థం చేసుకోలేం. పేషెంట్ ని అర్థం చేసుకోకపోతే పేషెంట్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఫ్యామిలీలో కూడా కానివ్వండి, ఒకవేళ హెడ్ఏక్ వచ్చి పడుకున్నా, మాకు రాలేదా హెడ్ఏక్స్, ఇంట్లో పని తప్పించుకోవడానికి ఇలా హెడ్ఏక్ అని చెప్పేసి రూమ్ లో పడుకుంటున్నారు, సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కూడా ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉన్నట్టు అవుతుంది. సో ఇలా ఆఫీస్ లో సపోర్ట్, ఇంట్లో సపోర్ట్ అండ్ సొసైటీ సపోర్ట్ ఉంటే వాళ్ళకు కూడా మనకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మైగ్రేన్ అనేది కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. అంటే ఇంకా జీవితంలో నాకు మైగ్రేన్ రాదు అని అనడానికి లేదు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గొచ్చు, అంటే వారం వచ్చేది నెలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి రావచ్చు, కానీ కంప్లీట్ గా మొత్తం ఇంకా తగ్గిపోతుంది అని 100% ఖచ్చితంగా ఏ డాక్టర్ చెప్పరు. సో నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అవైలబుల్ ఎట్ టోమస్ హాస్పిటల్స్, చెంపాపేట్ బ్రాంచ్, ఫ్రమ్ 10 AM to 8 PM. ఒకవేళ మీకు ఈ హెడ్ ఏక్ కానీ హెడ్ ఏక్ వల్ల వచ్చే ఇబ్బంది కానీ ఏమైనా ఉంటే మీరు నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ.